మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బేసికలీ మన దగ్గర ఏదైనా డిఫరెంట్ కేసెస్ ఏమి ఉన్నాయి ఎలక్షన్ సందర్భంగా, దానికి నేను ఇప్పుడు సర్కిల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను. సో చిలకలూరిపేట టౌన్ అండ్ రూరల్ సర్కిల్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానికి రివ్యూ చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అక్యూజ్డ్కి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయాలి, బైండ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది అది రివ్యూ చేయడం జరిగింది. దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి, అది ఫ్యూచర్ ఇష్యూస్ లేకుండా మనం ఎట్లా చేయాలి, అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రొటీన్ పోలీసింగ్ మధ్య మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు వరకు ఎలక్షన్ హడాబడిలో ఉన్నాము కాబట్టి రొటీన్ వర్క్ కొంచెం నెగ్లెక్ట్ అయింది. బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగైన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా అయితే ఉండాలి. సో ఈరోజు ఇక్కడ వచ్చి ఒక విజిట్లో స్టేషన్ సిబ్బందితో ఇంటరాక్షన్, సిబ్బందితో ఇంటరాక్ట్ చేయడం, మహిళా పోలీస్తో ఇంటరాక్ట్ చేయడం, ఆల్ ఆఫీసర్తో ఇంటరాక్ట్ చేయడం, డిఫరెంట్ ఇష్యూస్ ఏమి ఉన్నాయి పోలీసింగ్ సందర్భంగా అవి అన్నీ రివ్యూ చేశాను. యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, జాతీయ రహదారి ఉంటాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని గత 5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఓకే, ఎక్కువ ట్రాఫిక్ చిలకలూరిపేటలో అరగంట పడుతుందండి ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్ రావడానికి. బాగా పెరిగిపోయారు పాపులేషన్, ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. అడ్డోడ్ దగ్గర ఇక్కడ కళామంది సెంటర్లో, చౌత్రా సెంటర్లో కనీసం 1 అవర్ పడుతుందండి చుట్టుప్రాంతం, 2 కిలోమీటర్లు ట్రాఫిక్. సో దాట్ ఆల్సో అది ఇప్పుడు వరకు నేను అది రివ్యూ చేయలేదు, బట్ అది కూడా చేస్తాను. బట్ ఏదో ఒక బైపాస్ కూడా జరుగుతుంది, అది కూడా ఐ థింక్ కొంత టైంలో ఫంక్షన్ 2 years పడుతుంది. సో ఐ విల్ టేక్ అప్ ఒకసారి స్పెసిఫిక్ పెంచి ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ. సో ట్రాఫిక్ బికాజ్ ఇది నేషనల్ హైవే కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోడ్, విజయవాడ నుంచి చెన్నై దారి ఇది. సో డెఫినెట్లీ ఇక్కడ స్మూత్ ట్రాఫిక్ ఎన్షోర్ చేయడం కూడా మన బాధ్యత ఉంది. సో కొన్ని డేస్లో దట్ ఆల్సో విల్ టేక్ అప్ అండ్ సార్ట్ అవుట్. కంపెనీస్ ఉన్న ప్రాంతం కూడా నాదెండ్ల ఎడ్లపాడు జాతీయ రహదారిపై అక్కడ కూడా కొంచెం గంజాయి అమ్మకం, కొంతమంది తాగటం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. దాని మీద ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ గాంజా గురించి కూడా మళ్ళీ మనం స్పెషల్ రేట్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను మొత్తం పాత టైంలో లాస్ట్ 3 yearsలో ఏమేమి కేసు రిజిస్టర్ అయినాయి అది కూడా నేను డేటా కలెక్ట్ చేశాను. అది కూడా నేను ఆల్ పోలీస్ స్టేషన్స్ కమింగ్ డేస్లో రివ్యూ చేస్తాను. సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ప్లస్ NH-16 కాబట్టి ఇక్కడ మన వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరో ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా, ఒక దారిగా వాడుతున్నారా, అది కూడా మనం చెకింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము. బట్ డెఫినెట్లీ గాంజా, NDPS దట్ ఈస్ నాట్ టాలరేటెడ్ అట్ ఆల్. సో ఇట్లాంటి వాళ్ళు మీద ఎవరు రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఎక్స్టర్న్మెంట్ ఆర్ పీడియాట్ అది కూడా పెట్టడం జరుగుతుంది. బట్ ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఐ విల్ బి రివ్యూయింగ్ అండ్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దిస్. కొత్తగా రౌడీ షీట్. సో రౌడీ షీట్స్ యాక్చువల్లీ మనం ఇప్పుడు ఎలక్షన్ కేసెస్లో మోర్ దాన్ 400 రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఎవరు పొలిటికల్ వైలెన్సెస్, పొలిటికల్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, అది నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి సింగిల్ కేసులో కూడా మనం కొన్ని కేసుల్లో గ్రావిటీ బట్టి ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా నేను ఇది కూడా రివ్యూ ఒక తీసుకుంటున్నాను దట్ నెక్స్ట్ పాత లాస్ట్ 3-4 yearsలో ఎన్నో కేసెస్ జరిగినాయి, దానిలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు బట్ మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఓపెన్ అవ్వలేదు, అట్లాంటివి కూడా రివ్యూ చేసి అది కూడా మనం ఓపెన్ చేస్తాం. అండ్ ఈ కమింగ్ ఇయర్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ చాలా పాత టైం క్రిమినల్స్ ఉన్నారు, ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, అట్లాంటివి క్లోజ్ చేయడానికి కూడా మొత్తం రివ్యూ చేసి కంప్లీట్ చేస్తాం.